రావులపాలెం అనే గ్రామంలో ఒక చెట్టు కింద నీడలో సన్యాసి తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని యొక్క అవసరాలను తెలుసుకుని గోపాలరావు తీరుస్తూ ఉండేవాడు. గోపాలరావుకి ఒక కొడుకు జన్మిస్తాడు. మహర్షి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఈ మహర్షి దగ్గరికి వెళ్తాడు. ప్రణామం బాబా, ఇతను నా కొడుకు, ఆశీర్వదించండి బాబా. ఆయుష్మాన్ బావా. తీసుకో, ఈ మూడింటిని ఇతని వద్దే ఉంచు. గోపాలరావు ఎంతో నిరాశతో ఇంటికి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గోపాలరావు యొక్క కొడుకు ధనేష్ పెద్దవాడు అవుతాడు. గణేష్ చిత్రాన్ని శుభ్రం చేస్తూ ఉండగా ఆ గడ్డిని చూసి ఇది దేనికి ఉపయోగపడదు అని బయటపడేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ధనేష్ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. డాక్టర్ వచ్చి చూసినా సరే తన యొక్క ఆరోగ్యం సరికాదు. ఇదేంటి, ఈ గడ్డిలో ఏదో అద్భుతం ఉన్నట్లుంది. ఇది ఒకవేళ నా కొడుక్కి తినిపిస్తే తన యొక్క ఆరోగ్యం బాగవుతుందేమో. ఒకసారి నోరు తెరవమ్మా, అతని ఆరోగ్యం బాగవుతుంది. జై హో, సాధు బాబాకి జై హో. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో వర్షం అనేది కురవదు. నదులు, కాలువలు అన్నీ ఎండిపోతాయి. గణేష్, అరే ఎక్కడా నీరు లేదు, నేను ఈ మేకలకి నీటిని ఎలా తాగించాలి? మహర్షి ఇచ్చిన వాటిలో నీరు కూడా ఉంది కదా, అది కూడా ఒకవేళ మాయాజాలపు నీరేమో. బాబా గారు ఇచ్చినటువంటి నీటిని తీసుకొచ్చి ఆ ఎండిన కాలువలో వేస్తారు. మొత్తం అదంతా నీటితో నిండుతుంది. అరే అద్భుతం జరిగింది. మరుసటి రోజు అతను చేసింది అద్భుతం కాదు, ఏదో మాయ చేశారు. అతను ఏదైతే నీటిని తీసుకొచ్చారో ఆ నీటిలోనే అతన్ని వేసి చంపేద్దాం అని ప్రజలందరూ అనుకుంటారు. ఈ మాటలన్నింటినీ ధనేష్ వింటాడు. వెంటనే పరుగు పెట్టుకుని తన ఇంటికి వెళ్తాడు. తనకి ఒక ఆలోచన వస్తుంది. మహర్షి ఇచ్చిన 3 వరాలలో ఒకటి ఇంకా నా దగ్గరే ఉంది, దానిని నా వద్దే ఉంచుకుంటాను అని అనుకుంటాడు. కాళ్ళతో బిగించి అతన్ని ఆ కాలువలో పడేస్తారు. పదండి, ఇంకా ఇక్కడ ఎవరు ఉండవద్దు అని ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు. ప్రణామాలు బాబా, మీ వల్ల నేను మరొకసారి బ్రతికాను. నేను ఈ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండను. నేను వేరే గ్రామానికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని ఆ గ్రామం నుంచి వెళ్ళిపోతాను.